టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్తారు, అది చేసి చూడండి. రాహుల్ గాంధీ గారి కులమేంటో మీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి బీసీల గురించి మాట్లాడాలనుకుంటే, బీసీల పట్ల మీ స్టాండ్ ఏందో ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ నాయకులను స్పష్టం చేయాలి. మీరు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ముసుగేసుకొని దొంగ ఆటలాడి బీసీలని వంచినారు. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబడుతుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇలా కుల సర్వే చేసి ఆ ఘనకార్యం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 94లో చిమన్ భాయ్ మేహతా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు, ఈ కులం మేము చెప్పదలుచుకుంది మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు. నేను పుట్టినప్పుడు గౌడ కులంలో పుట్టాను. నేను పుట్టుకతో గౌడ్ని. నా కులం తర్వాత లీగల్లీ ట్రాన్స్ఫర్ కాలేదు, టెక్నికలీ ట్రాన్స్ఫర్ కాలేదు. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, తర్వాత కన్వర్ట్ అయినాడు కాబట్టి ఆరికి బీసీ తట్టు ప్రేమ లేదని చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. స్పష్టంగా ఉంది, మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. తర్వాత మారింది కులం అని. 99లో ప్రభుత్వం ఎవరిది? 99 2000లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నట్టుంది. వాజ్పేయి గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేంద్రం గజెట్ ఇచ్చినప్పుడు 94లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్, ఎవరు ప్రభుత్వం ఉంది, ఎవరు మార్చారన్న సమస్య కాదు ఇక్కడ. కులం ఎప్పుడు ఓబీసీ జాబితాలోకి వచ్చింది అనేది సమస్య. ఇంకా చారి గారు ఏదో సోనియా గాంధీ గారు పుట్టింది ఇటలీలో, ఉనికి పుచ్చుకుంది భారతీయ తత్వాన్ని. అందరికి తెలుసు అది. మనకి పుట్టినిల్లా మెట్టినిల్లా ఇంపార్టెంట్. మనందరికీ మన భార్యలు పుట్టింది ఎక్కడో, కానీ మన దగ్గరకు వచ్చి మెట్టినిల్లు కదా, ఇది కదా. సోనియా గాంధీ గారు ఇటలీలో పుట్టినప్పటికి కూడా సంపూర్ణంగా భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క కట్టుబాట్లని, భారతదేశం యొక్క అలవాట్లని, భారతీయతని ఉనికి పుచ్చుకుంది కాబట్టే ఈ దేశంలో వారిని ఆదరిస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి సతీమణిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వారు చేసిన సేవ కూడా మరవలేనిది. కౌన్సిలర్ సీటు కూడా త్యాగం చేయలేనటువంటి మానవులు ఉన్నటువంటి సంబంధంలో సాక్షాత్ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ గారిది. 2009లో ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ గారిని ఆపే శక్తి లేకుండే. మన్మోహన్ సింగ్ గారిని దేశంలో ఒక మేధావి కాబట్టి వారు చేసిన ఘనత రాహుల్ గాంధీ గారిది. ఇదే పదవుల కోసము పాకులాడేటువంటి బీజేపీ నాయకులు, పదవుల కోసము, పదవి కాపాడు కోసం ఎంత దూరం అన్నా వెళ్ళగలిగినటువంటి బీజేపీ నాయకులు ఆ త్యాగదనులు అనేటువంటి గాంధీ కుటుంబం గురించి ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను మీ ద్వారా వారికి హితవు పలుకుతా ఉన్నాను. బీసీలకు ప్రధానమంత్రి పదవి చేపట్టారు, ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత లేదని ఎప్పుడు అనలేదు. సాక్షాత్ నిన్నే వారు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకటి, మనం కొన్ని విషయాల్లో కొంత వాస్తవాలు మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు పుట్టుకతో రెడ్డి, అగ్రవర్ణ కులంలో పుట్టినటువంటి మనిషి. ఇవాళ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం మనం అందరూ కూడా అభినందించాలి కదా. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి ఇలా బీసీల కోసం కులగణన చేపట్టడం, 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడము, ఇవన్నీ కూడా హర్షించదగ్గ విషయాలా కావా? నేను మీ ద్వారా బీజేపీ నాయకుడు, ఒక రెడ్డి సామాజిక వర్గ అగ్రవర్ణ కులంలో పుట్టినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీలకు కులగణన చేస్తాడు, బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధిస్తానని చెప్తా ఉన్నాడు. మరి మీరు ఓబీసీ ముసుకేస్తున్న ప్రధానమంత్రి గారు ఓబీసీల కోసం ఏం చేశాడు? ఏ రాష్ట్రంలో ఈ సెక్షన్ కోసం ఏం చేశాడో ఒక్కసారి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు చెప్తే బాగుంటుంది. కొత్తగా ప్రధానమంత్రి కాలే మోడీ గారు, 11 ఏళ్ళైంది. గౌరవిస్తూనే వస్తూ ఉన్నాం. ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తూనే వస్తుంది. 11 ఏళ్ళు వారి ప్రధానమంత్రి నేతృత్వంలో దేశం నడిచింది.
కొత్తగా చెప్పేదేం లేదు దాంట్లో. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు ఢిల్లీదిని ఇంకోటి కర్ణాటక స్కామ్లు ఏదో బయటపడ్డట్టున్నాయి. అది ఓపెన్ చేయొద్దని రిక్వెస్ట్ చేసిన కవిత గారికి అది ఓపెన్ చేసి ఇంకెక్కడెక్కడ స్కామ్లు బయటపడతాయో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేతో పలుకుతా ఉన్నాను. ఎస్, రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలు ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకా డేట్ ఫైనల్ కాలేదు, త్వరలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. అన్ని విషయాలు వారు కూలంకషం చర్చించినారని అనుకుంటా ఉన్నాను. ఎస్, ఎనీ టైం మేము రెడీ. ప్లాట్ఫామ్ మీదే, సమయం మీదే. ఇంత తక్కువ తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు తాతగారు ఎవరికో అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు. చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఎట్లా? రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము నిజం